హాయ్ అండి. హౌ ఆర్ యూ? మేఘం ఎవరి కోసం వర్షించదు? పుష్పాలు ఎవరి కోసం వికసించవు? ఎవరినో ఇంప్రెస్ చేయాలని పరిమళాన్ని వెదజల్లవు. ప్రకృతి ఎప్పుడు కూడా అలా సహజంగా, సజావుగా సాగిపోతూనే ఉంటుంది. మనం గమనిస్తాం అనాదిగా. మన జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాం. అన్నీ సహజంగా, ఎంతో ప్రశాంతంగా, ప్రకృతికి అనుగుణంగా, విశ్వ నియమాలకు అనుగుణంగా చాలా సాఫీగా వికాసం చెందుతున్నాయి. విచిత్రం ఏంటంటే ప్రకృతిలో భాగమైనటువంటి మనిషి ప్రతి విషయంలో కూడా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఇంప్రెస్ చేయటం అనేది అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు మనిషి. స్కూల్లో టీచర్ని ఇంప్రెస్ చేయడానికి, ఇంట్లో పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి, అలాగే ఒక ఉద్యోగి తన బాస్ని, సహోద్యోగుల్ని ఇంప్రెస్ చేయడానికి, ఇలా ఎవరి కోసమో తన జీవితాన్ని ఇంప్రెస్ చేయటానికే తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటూ ఒక ముసుగు వేసుకుంటూ బ్రతుకుతున్నాడు మనిషి మాత్రమే. చూడండి, ఎప్పుడు కూడా సహజత్వంలోనే పరిమళం ఉంటుంది. పువ్వులు ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాయా? ఎందుకు అంత సహజంగా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మరొకరి దగ్గర నుంచి ఏదో పొందడం కోసం నువ్వు పని చేస్తే, లేదా నటిస్తే, లేక ముసుగు వేసుకుంటే ఎవరికి నష్టమో తెలుసా? నీకే. చివరికి నీలా నువ్వు జీవించడం మానేస్తావు. అది అలవాటైపోతుంది జీవితంలో. అది ఎంతవరకు సమంజసం అనేది మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇక్కడ మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఒకసారి ప్రకృతిని గమనించండి. ఏవి కూడా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించవు. ఎంతో సహజంగా వికసిస్తాయి, సహజంగా పరిమళాన్ని వెదజల్లుతాయి. నదులు సహజంగా ప్రవహిస్తాయి, జలపాతాలు, మేఘాలు సహజంగా వర్షిస్తాయి. ఎన్ని నేర్చుకోవాలి వాటి నుంచి మనం? అనంతం. వాటిని అనుసరించగలిగితే ప్రకృతి నేర్పిన పాఠాలు మనిషి అనుసరించాలంటే ప్రకృతి ఒక పెద్ద పాఠశాల, కళాశాల, ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, విశ్వవిద్యాలయం.